గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం. కాకినాడ నుండి మాట్లాడుతున్నారా అండి? మీ పేరు? మా పేరు పుణ్యవతి. పుణ్యవతి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అదే మా అమ్మాయి నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను 3 years నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే పుణ్యవతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. నవంబర్ పౌర్ణమి 2000. అర్థం కాలేదండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. నవంబర్ కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ 6 నవంబర్ కార్తీక డేట్ ఆఫ్ బర్త్ తెలియదా అండి? డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా తెలియదు. కార్తీక పౌర్ణమి మార్నింగ్ 6 అని చెప్పారు. పేరు మీద గురుగారు ఏమైనా, మీ పేరు మీద ఏమైనా జాతకం చెప్పగలరేమో ట్రై చేద్దాం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? జాబ్ కోసం, మ్యారేజ్ కోసం చేస్తున్నాను, అన్ని తప్పిపోతున్నాయి. అందుకని ఇంకసారి ఏమైనా దోషాలు ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు రవికి రాసుకోండి. రవికి, గురువుకి, బుధుడికి, శని గ్రహాలకి గ్రహ జపాలు చేయించుకోండి. ఆంజనేయ స్వామికి, మా ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేయండి 11 రోజులు. వింటున్నారమ్మా? 11 సార్లు 40 మండలం రోజులు హనుమాన్ చాలీసా చదవండి పొద్దున పూట. 11 సార్లు మండలం రోజులు 41 రోజు అయిన తర్వాత వడమాల ఆంజనేయ స్వామికి సమర్పించి అర్చన చేయించండి. తప్పకుండా మీకు 3 నెలల్లో ఉద్యోగం వస్తుంది. మ్యారేజ్ మరొకసారి అడగండి. ఉద్యోగానికి చెప్పాను కదా, మీరు ఇది చేసిన తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది. మీ దారికి క్లియర్ అవుతుంది. ముందు ఈ గట్టెక్కుతారు. గురుగారు చెప్పినట్టు పాటించండి. మీకు మరికొన్ని సమస్యలు ఉంటే కింద గురుగారి నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, టీవీ వాళ్ళని తగ్గించుకోండి, టీవీ సౌండ్ పూర్తిగా. నా గొంతు నాకేం వినిపిస్తుందండి ఇప్పుడు కూడా. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మంజుల అండి. మంజుల గారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మంజుల గారు, దయచేసి కొంచెం టీవీ సౌండ్ తగ్గించారా ప్లీజ్? తగ్గించామండి, మా గొంతు మాకే వినిపిస్తుందండి. చెప్పండి మంజుల గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? మీ బాబు పేరు? మా బాబు పేరు పవన్ కుమార్. పవన్ కుమార్ గారు అండి. పవన్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జనవరిలో పుట్టిండు. జనవరి 29 తారీఖు పుట్టిండు. జనవరి 29. ఏ సంవత్సరం అండి? సంవత్సరము 2001. 2001. ఏ టైంలో జన్మించారండి? 1:55 గంటల పుట్టిండండి. మధ్యాహ్నమా అండి? రాత్రి 1:55 గంటల పుట్టింది. రాత్రి 1:55 ఆ సమయంలో జన్మించారంటారు. ఎక్కడండి? బాబు చెప్పిన మాట వింటలేదు అసలు. పుట్టింది ఎక్కడండి? పుట్టింది హైదరాబాద్. హైదరాబాద్ లోనేనా అండి? సరే, గురుగారితో మాట్లాడండి. అవునండి, హైదరాబాద్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? గురుగారు నమస్కారం అండి. నమస్తే తల్లి, చెప్పండి. మా బాబు చదవట్లేదు, అసలు చెప్పిన మాట వినట్లేదు, టైంకి ఇంటికి రాడండి. కొంచెం ఆయన గురించి కొంచెం మంచి ఏదైనా చెప్పాలి కదా. బాగా రోజు 2-3 గంటలకు ఇంటికి వస్తాడండి. ఆయన మేము ఇంత చెప్పినా వినట్లేదు. కొంచెం మీరు ఏమైనా మంచిగా చెప్పండి కదా. మీ అబ్బాయి చదువుతున్నాడు? అబ్బాయి ఇప్పుడు MBA చేస్తుంది. ఎంతమ్మా, ఏ క్లాసు? ఎంబీఏనా? కొంచెం వాల్యూమ్ సౌండ్ అనేది పోతుందండి. మీరు మాట్లాడుతుంది మాకు సరిగ్గా బ్రేక్ అవుతున్నది. బ్రేక్ అవుతుంది. చెప్పండి, ఏమంటున్నారు? ఎంఏ చేస్తున్నాడు. ఎంఏ చేస్తుంది కానీ కాలేజీకి వెళ్ళాడు. అసలు బాగా ఫ్రెండ్స్ తో తిరుగుతాడు. కొంచెం ఆయన మా ఇంటి పట్టున ఉండేటట్టు కొంచెం పరిహారాలు చెప్పండి. అతను నాగదోషంలో ఉన్నాడమ్మా. మీరేం చేస్తారంటే తెల్ల ఆవాలు, గరిక, గన్నేరు, ఈ
ఇట్లాంటి పత్రాలతో వక్రతుండ గణపతికి మీరు హోమం చేయించండి. మీరు ఇంట్లో చేయించండి, లేకపోతే గుళ్ళో చేయించండి. వక్రతుండ గణపతి ఎక్కడ ఉంటాడో ఆ దేవాలయంలో చేయించండి. పిప్పళ్లతో పచారీ షాపుల్లో దొరుకుతాయి, ఆయుర్వేదం దాంట్లో పిప్పళ్లతో ప్రత్యంగిర హోమం చేయించండి. పిప్పళ్లతోటి ప్రత్యంగిర హోమం చేస్తారు పంతులు గారు. ఆ హోమం చేయించండి. కుజదోషము, రాహుకేతువుల దోషం ఉన్నది అబ్బాయికి. అవి దోష నివారణ చేయించుకుంటే అబ్బాయి మామూలు వాడవుతాడు. ఊళ్ళో పంతులు గారి చేత చేయించండి. మీకు చేత కాకపోతే ఇంకెవరినన్నా అడగండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి సాయంత్రం 4 ఎవరు దొరకకపోతేనే. మామూలుగా నాకు ఫోన్ చేయకండి. ఎవరు మీకు దారి లేకపోతేనే ఫోన్ చేయండి. సరే అమ్మా. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు జాతక బలం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.